హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు మనం ఫ్లక్కీ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గోధుమ పిండిని తీసుకొని దాంట్లో 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీలలో ఒత్తుకోవాలి. బాగా పలుచగా ఒత్తుకోవాలి. చూడండి, బాగా పలుచగా వచ్చింది కదా. దీన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ అద్దుకొని దానిపై గోధుమ పిండిని స్ప్రింకిల్ చేయాలి. ఇలా మొత్తం అన్ని చపాతీలు ఒకదానిపై ఒకటి పెట్టి రెడీ చేసి ఉంచుకోవాలి. గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్న చపాతీలన్నీ మరలా ఒకసారి ఒత్తుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాం కదండి, అన్ని వైపులా ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ తీసేసేయాలి. ఎక్స్ట్రాస్ తీసేసాక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేలోపే బంగాళదుంపలను ఉడకపెట్టి తొక్క తీసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. కర్రీ కోసం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లాన్ని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పోపులో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవుతుంది కదండి, దీంట్లోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక దీనిలో ధనియాల పొడి, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గర పడే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న స్క్వేర్ షీట్స్లో ఈ కర్రీని యాడ్ చేసుకోవాలి. కర్రీ అంతా యాడ్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వర్షాకాలం వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి, ఆ టైంలో ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని టమాటా సాస్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.